ప్రేమ కలిగినటువంటి మాటకి ఆశ్చర్యకరణ ఆలోచనకర్త వందనములు స్తుతులు స్తోత్రములు ఇవో బ్రహ్మ ఈ యొక్క ఆదివార సమయంలో విడుదలగా మనం అందరం నీ సన్నిధానంలో నా తల్లి సమకూర్చాను స్థుతులు చెల్లిస్తున్నాం. కృప కలిగిన దేవ దయగలిగినటువంటి మాటండి ఆశ్చర్యకరణ ఆలోచనకర్త స్థుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా మహాపరదాన్ని నిన్ను ఆరాధించడానికి నీ విడుదలగా నా తల్లి మమ్మల్ని అందరం సమకూర్చారు. అందరూ బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం. అయ్యా నా తల్లి మాకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ నీ పని నా తల్లి గొప్పది. ఒక దినము నీ సన్నిధానంలో గడుపుట ఏ దినముల కంటే శ్రేష్టమని మీరు సెలవిచ్చిన రీతిలో ప్రభావం విడుదలగా అందరూ సమకూర్చారు. దాన్ని ఇంతవరకు పాటపడి నామాన్ని మహిమపరచుకుంటారు. దీవించిన ఆశ్రయించిన బలపరచుకుంటాను. ఇప్పుడు ఉన్నతమైనటువంటి వాక్కులు నా తల్లి వినబోతున్నారు. నా తల్లి మాకు కావలసినటువంటి జ్ఞానం వివేకం ఆలోచన శక్తి నీ కృపను తోడుగా ఉంచి నడిపించి దీవించి బలపరచున్నాను. నా తల్లి మా జీవితాలకు ఏం అవసరం అతి మాటలు నీ లేఖనాల్లో నుంచి మాకు నాయన వివరించమని దీవించిన బలపరచు. యేసు క్రీస్తు వారి పేరట మనవలను అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. చేరుకు వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువు యేసు క్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులారా. మంచిది. ఈ సమయంలో మనము దేవుని యొక్క లేఖనంలో మనం ఉన్నతమైనటువంటి మాటలు మనము చూద్దాం. జీవగ్రంథంలో మన పేరు ఉందా లేదు? జీవగ్రంథంలో మన పేరు ఉందా లేదా? ఒకవేళ జీవగ్రంథంలో పేరు ఉండాలి అంటే పేరు ఉంటుంది. ఎవరైతే దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచి దేవుని యొక్క చిత్తం ఏంటో మరి మనం ఎరిగిన వారుగా ఉండి ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తే మన యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఎలాగా? అంతటా అందరూ మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలి. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి. అదే అపోస్తుల కార్యములు మనం చదువుతాం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. బాప్తీసం తీసుకోవాలి. అందుకు మనం సిద్ధపడాలి. సిద్ధపడినప్పుడు మాత్రమే మన పేరు జీవగ్రంథంలో బాప్తీసం తీసుకున్నంత మాత్రాన మన పేర్లు జీవగ్రంథంలో ఉంటాయా అంటే ఉండవు. మనం తీసుకున్నటువంటి బాప్తీసం, మనం తీసుకున్నటువంటి నిర్ణయము, మనం తీసుకున్నటువంటి ఒప్పుకో ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం నడిస్తేనే మనము జీవగ్రంథంలో తుడిపి పెట్టకుండా, మన పేరు తుడిపి పెట్టకుండా అవి రాయబడతాయి. అయితే లేఖనాలలో మనము చాలా మాటలను మనం చూద్దాం. దేవుని యొక్క మాటలు ఉన్నతంగా మనతో మాట్లాడతామని ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఏమంటున్నాడు? మన పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక దూతల ఎదుటను తండ్రి ఎదుటను యేసు ప్రభు మన పేరును ఒప్పుకుంటాడట.
పైగా ఇంకేమంటున్నాడు? జీవ గ్రంథములో నుండి వారి పేర్లను తుడుపు పెట్టను అంటున్నాడు. అయితే మనము విశ్వసించాము, దేవునిలోకి వచ్చాము, దేవునిలో కొనసాగుతున్న విశ్వాసంలో మన పేరు భద్రంగా జీవ గ్రంథంలో రాయబడినటువంటి ఈ పేరు తుడిపి పెట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం దేవుడు చెప్పినది మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఏమండి, ఒక వ్యక్తి కష్టపడి చిన్ననాటి నుండి చదువుకొని ఉన్నతమైన చదువులు చదివి గొప్పగా పరీక్షల్లో రాసి ఒక మంచి ఉద్యోగాన్ని, ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు కదా. సంపాదించుకున్న వ్యక్తి ఒక సంవత్సరం రోజులు కంటిన్యూగా ఉద్యోగానికి వెళ్ళాడు. చక్కగా జీతం వస్తుంది, పోషింపబడుతూ ఉన్నాడు. అక్కడ కొంతకాలం తర్వాత పని అంతా అలవాటు అయిపోయిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అంటే ఉద్యోగంలో పోతే ఒకరోజు పోతున్నాడు, లేదంటే ఉంటున్నాడు. నెలలో మొదట్లో 5-6 ఆబ్సెంట్లు ఉంటున్నాయి. మరలా సంవత్సరం గడిచేలోపు అసలు వెళితే వెళుతున్నాడు, లేకపోతే లేదు. మరి అలాంటప్పుడు ఏదైతే యాజమాన్యం ఉంటుందో, కంపెనీ కానీ లేకపోతే ఆయా సంస్థ కానీ లేకపోతే తాను చేసేటువంటి ఏదైనా కానీ ఉద్యోగం సరిగ్గా వెళ్ళకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఉద్యోగంకి వస్తావా? ఫస్ట్లో 4-5 రోజులు సెలవులు అంటే నెలలో ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎక్కువగా సెలవులు పెడుతున్నాం. మరి ఎట్లా? నీకు ఈ ఉద్యోగం చేయాలని అంటా? లేదు, మేము ఏ ఉపకరణం చూసుకోవాలని అడుగుతారు కదా, అంతే కదా. అదే అడుగుతారా కేమన్నా? లేదయ్యా, నీ ఇష్టానుసారంగా నువ్వు ఎలాగైనా ఉంటూ మేము జీతం ఇచ్చి పంపిస్తామంటారా? జీతం ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలంటారండి. టయానికి ఉండాలి. నిమిషాలు సెలవులు కాదు కదా, నిమిషాలు లేట్ అయినా కానీ ఊరుకోదు కదా. ఎందుకంటే ఎంత కష్టపడి చదువుకున్నప్పుడు, ఎంత పాడుపడినప్పుడు ఉద్యోగాన్ని సరిగ్గా చేస్తేనే మనకు మంచి పేరు. అలాగనే విశ్వాస జీవితంలో మనం కొనసాగించవలసినది చాలా ఉన్నవి. వాటన్నిటిని మనం కొనసాగించినప్పుడు మాత్రమే మన పేర్లు జీవ గ్రంథములో నుండి తుడిపి పెట్టకుండా ఉంటాయి. అందుకని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటున్నాడు ఒకసారి మనం చూస్తే, ఏమంటున్నాడు తెలుసా? జయించువాడు ఎలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును. జయించువాడు ఎలాగట? ఇలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఎవరి పేరు ఒప్పుకుంటాడట? నిజమే ప్రభువా, దేవా. ఎప్పుడైతే తన పేరు జీవ గ్రంథంలో రాయబడిందో, నా యందు విశ్వాసం ఉంచి నన్ను పంపినటువంటి నిన్ను నమ్ముకొని ఉన్నారో, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా బాగానే కొనసాగుతున్నాడు. ఇతని పేరు తుడిపి పెట్టొద్దు, జీవ గ్రంథంలో ఉండాలి పేరు అని చెప్తాడట దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక తుడిపి పెట్టడం. ఒకవేళ మన పేరు తొలగిపోతుందంటే దానికి గల కారణాలు ఏంటి? మన పేరు జీవ గ్రంథంలో నుంచి పక్కకు పోతుందంటే దానికి గల కారణాలు ఏంటంటే, ఒకానొక సందర్భం జరిగింది. మన వల్ల నిర్గమాకాండంలో మోషే అంటున్నాడు, చూడండి ఒకసారి ఆ మాట మనం చూద్దాం. ఒకసారి నిర్గమాకాండం దేవునితో మాట్లాడుతూ ఏమంటున్నాడు ఒకసారి. నిర్గమాకాండము 32వ అధ్యాయము. నిర్గమాకాండము 32వ అధ్యాయము. నిర్గమాకాండము 32వ అధ్యాయం
32వ అధ్యాయం చూడండి సార్. 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని యెడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను నేను. ఏమన్నాడు మోషే? ఏమన్నాడు చెప్పండి. అయ్యో బాధపడుతూ, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, సరే వారి పాపాన్ని కానీ నువ్వు ఇశ్రాయేలు చేసినటువంటి పాపాన్ని నువ్వు పరిహరిస్తే పర్వాలేదు. ఒకవేళ నువ్వు వారి పాపాన్ని పరిహరించలేదా, అయితే నీ జీవ గ్రంథంలో నా పేరు రాసావు కదా, నా పేరు నీ జీవ గ్రంథంలో రాసావు కదా, ఆ పేరుని ఏం చేస్తావంటే మీరు చేసిన పాపానికి ఇక నా పేరు తీసివేయమంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను అన్నాడట. ఏమన్నాడు? నేను బతిమాలుకుంటున్నానయ్యా, నా పేరు తుడిచేయి, మీరు చేసిన పాపానికి తీసేయి అనగానే దేవుడు ఏమంటున్నాడు? నిజమే, నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, నీ పేరు తుడిచేస్తాను అన్నాడా? కింద మాట చదవండి, 33వ వచనం చదవండి. ఏమంటున్నాడు? అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచివేతును. ఏమంటున్నాడు? నీ పేరు కాదు మోషే, నువ్వేదో అనుకుంటున్నావు కదా, మీరు చేసిన పాపానికి నా పేరు తుడిచిపెట్టమంటున్నావు కదా, అలా కాదు. ఎవడు నా ఎదుట పాపం చేస్తాడో వాని యొక్క పేరు నా గ్రంథంలో లేకుండా నేను ఏం చేస్తానంటున్నాడు? నా గ్రంథంలో నుండి తుడిచి వేతును. ఒకవేళ మన పేరు జీవ గ్రంథంలో రాయబడి దేవుని యొక్క ప్రేమను బట్టి మన పేర్లు రాయబడి తుడుపు పెట్టకుండా ఉండాలి. ఎందుకని ఉదాహరణ చెప్పాను, ఒక ఉద్యోగం చేసే వ్యక్తి సరిగ్గా తన ఉద్యోగాన్ని లేకపోతే తన పనిని తన యొక్క ఏదైతే బాధ్యత ఉందో దాన్ని నిర్వర్తించకపోతే ఏమైపోతాం? మామూలుగా మనుషులే ఒక ఈ జీవనాన్ని పోషించుకునే ఒక మనిషి సరిగ్గా పని చేయకపోతే తీసేస్తున్నాం. ఇదిగో పరలోకములో మన పేర్లు రాయబట్టే జీవ గ్రంథంలో. మరి ఈ లోకంలో ఉన్నటువంటి పని ఎంతకాలం? అది కొద్ది కాలం. కొద్ది కాలం ఈ పనిలోనే మనల్ని తీసివేస్తున్నప్పుడు అనంత లోకంలో అక్కడ ఉన్నతమైనటువంటి జీవితాన్ని దేవుడు మన కొరకు ఏర్పరిచి యుగ యుగాలు జీవించడానికి మన పేర్లను జీవగ్రంథంలో రాస్తే కదా, మనం ఆ పేరును తీసివేయకుండా ఉంటాడా? ఎవడైతే తన ఎదుట పాపం చేస్తాడో, పాపం గురించి చెప్పాను నేను కదా. పాపం అంటే ఏంటి చెప్పండి? పాపం అంటే శరీరంతో చేసేదే పాపం కదా అనుకుంటున్నారు. ఆజ్ఞ దుక్రమమే పాపం. దేవుడు ఏదో చెప్పాడో దాన్ని చేయకుండా ఉండటమే పాపం. అందుకనే చెప్తున్నాడు, ఎవడు నా ఎదుట పాపము చేసిన వాని నా గ్రంథములో నుండి తుడిచివేతును. అని పేరు ఏం చేస్తాడట? నా గ్రంథములో నుండి. అంటే దేవుని దగ్గర ఏముందట? గ్రంథం ఉంది. ఏముంది? ఏ గ్రంథం ఉంది? జీవ గ్రంథం ఉంది. జీవ గ్రంథంలో మనందరి పేర్లు రాయబడ్డవి. మనందరి పేర్లు తుడిపి పెట్టకుండా ఉండాలి అంటే దేవునికి యోగ్యమైనది ఏంటో మనము కొనసాగించాలి. ఏమండి, ఈ లోకంలో మన జీవితం ఏ పాటిది చెప్పండి? ఏ పాటిది చెప్పండి? ఎంతకాలం? కొద్ది కాలం చేయమంటారా? అయితే మనం ఉన్నతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం, శ్రేష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న మనము ఈ కొద్దిపాటి శ్రమలకు, కొద్దిపాటి హింసలకు మనం ఏం చేయకూడదు? మన యొక్క పేరుని జీవగ్రంథంలో నుంచి తుడిపి పెట్టకుండా చూడాలి. ఇంకోటి కూడా ఉందంట దేవుని దగ్గర. చూడండి, కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం
కీర్తన గ్రంథము 69వ కీర్తన 28వ వచనంలో ఒక మాటను చూడండి ఒకసారి. 69వ కీర్తన 69వ కీర్తన చూడండి ఒకసారి. 28వ వచనంలో ఒక మాటను దేవుడు చెబుతూ ఉన్నాడు మన కోసం. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిచిపెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు వ్రాయకుము. ఏమంటున్నాడు? జీవ గ్రంథములో నుండి వారి పేర్లను తుడిచిపెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయకము అంటున్నాడు. జీవ గ్రంథములో నుండి వారి పేర్లు తుడిచిపెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లను రాయకము అంటున్నాడు. నీతిమంతులకు ఒక పట్టీ ఉందంటండి కదా. నీతిమంతులకు ఏముంది? ఒక పట్టీ అంటే ఒక చీటీ కదా, మనం రాసుకుంటాం కదా. ఈ ప్రత్యేకమైనటువంటి సైకిలు ఈ మర్చిపోవద్దంట, రాసుకుంటా ఉంటాం కదా. ఒకసారి గుర్తుండమని చెప్పి అన్ని రాసుకుంటాం, పట్టీ రాసుకుంటాం. అలాగనే దేవుడు తన దగ్గర నీతిమంతుల పట్టీ పెట్టుకున్నాడట. ఆ నీతిమంతుల పట్టీలో ఉన్నావా? ఆలోచించండి ఒకసారి. ఆ నీతిమంతుల పట్టీలో మనం ఉన్నామా లేదా? ఒకవేళ నీతిమంతుల పట్టీలో లేకపోతే మన పేరు కూడా జీవగ్రంథంలో లేదు. ప్రియమైన వాళ్ళ, జీవగ్రంథంలో లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం చెప్పండి. ఒకవేళ మన పేర్లు కానీ జీవగ్రంథంలో లేకపోతే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తామంటే ఎహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. 18వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి ఒకసారి. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయవాడెవడో వాడే మరణమునందును. ఏమండి? తండ్రులు గాని కుమారులు గాని ఎవరైనా సరే దేవుని వశములో ఉన్నారట. ఎవరైతే పాపము చేస్తారో వారి పేరు జీవగ్రంథములో నుంచి నీతిమంతుల పట్టిలో నుంచి తుడిచిపెట్టబడి ఎక్కడికి వెళ్తారట? మరణానికి వెళ్తారట. ఏమండి? అందరికీ భూమి మీద ఈ శరీర మరణం వస్తుంది, ఇది మన అందరికీ తెలుసండి కదా. కానీ రెండవ మరణం ఉంది. ఆ రెండవ మరణం నుండి తప్పించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి తండ్రి చేత పంపబడ్డాడు. ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన రక్తములో కడుగుబడిన మనము నీతిమంతుల పట్టీలోను జీవగ్రంథంలోను మన పేరు రాయబడాలి. రాయబడేవి తుడిపి పెట్టకుండా నిత్యము మనం కొనసాగించినప్పుడు మాత్రమే మనం ఉన్నతమైన పరలోకంలో ఉంటాము. ఏమండి? ఒకనాడు లెక్క జరగబోతుంది. ఏమండి? లెక్క జరగబోతుంది అంటే ఎవరెవరు ఏంటి అనేది ఒక మనం ప్రతిదానికి లెక్కలేసుకుంటాం కదండి కదా. ఏమండి? ఈ వారంలో మనం పని చేసింది లెక్కలేసుకుంటాం లేదా? ఈ వారంలో మనం ఎంత పని చేసాం, ఎంత సంపాదించాం, ఎంత ఖర్చు పెట్టుకున్నాం, ఇంట్లోకి ఎంత వాడుకున్నాం, పిల్లలకి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఈ నెలవారికి ఎన్ని తెచ్చుకోవాలి, ఎన్ని సరుకులు తెచ్చుకోవాలి కదా. వీటన్నిటికీ లెక్కలు ఉంటాయండి కదా. కాబట్టి ప్రతి రూపాయి లెక్క పెట్టుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. ఏమండి? భూమి మీద మనం సంపాదించినటువంటి ఒక నెల జీతాన్ని లెక్క పెట్టుకుంటున్నాం, ఒక వారం కూలీని లెక్క పెట్టుకుంటా ఉన్నాం. దేవుడు మనకు భూమి మీద ఆయుష్ని, ఆరోగ్యాన్ని, శరీరాన్ని ఇచ్చి భూమి మీద పంపించి సమస్తము సృష్టించిన దేవుడు లెక్క పెడతాడా లేదా? లెక్క పెడతాడు. ఒకనాడు లెక్క జరగబోతుంది. ఆ లెక్క జరిగేటప్పుడు నీవు ఆయన జీవగ్రంథంలో నీ పేర్లు ఉంటేనే నువ్వు తప్పించబడతావు. ఒకవేళ లేకపోయినాయి అనుకోండి ఏమైపోతామంటే, ఇదిగో చూడండి ఒకసారి దానియేలు గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి దానియేలు గ్రంథంలో ఒక మాటను చెబుతూ ఉన్నాడండి.
దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాటను చెబుతున్నాడు, చూడండి ఒకసారి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలగనంత ఆపద కలుగును. కాబట్టి ఒక కాలం వస్తుందట, అది ఇప్పటి కాలాన్ని కూడా కలిపి ప్రవచన రూపంలో ప్రవచిస్తూ ఉన్నాడు దానియేలు గారు. దానియేలు గ్రంథం అంటేనే ప్రవచన గ్రంథంగా చెప్పబడతా ఉంటుంది. మరి చెబుతున్నాడు, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారే తప్పించుకుందురు. ఎవరైతే తన గ్రంథములో రాయబడి ఉంటారో, దాఖలవటం అంటే రాయబడిన వారు మాత్రమే తప్పించుకుంటారు. ఒకవేళ ప్రభు వచ్చే నాటికి నీ పేరు తుడిపి పెట్టబడింది అనుకో, ఆయన లెక్క చూసే టయానికి నీ పేరు లేదనుకో కదా, అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే ఆయన వచ్చే వరకు నీ పేరు నిలిచి ఉండాలి. ఏం చేయాలి? నీ పేరు నిలిచి ఉండాలి. నీ పేరు నిలిచి ఉండాలంటే నువ్వేం చేయాలి? ఉద్యోగానికి సెలక్షన్ ఊరికి రమ్మనగానే సర్టిఫికేట్ చూపించగానే చేర్చుకుంటారు. నువ్వు చదివావు, నేను చేసావు, డిగ్రీలు చేసావు, నువ్వు ఏదైతే క్వాలిఫికేషన్ ఇది ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి కంపెనీ ముందు పెడితే, వారి ముందు పెడితే ఏమన్నా చేర్చుకుంటారా? పర్లేదని లేదండి. కొంచెం సెలక్షన్ జరుగుతాను, వాడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, ఇవన్నీ ఉంటాయి, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత సెలక్షన్ చేస్తాం, సరిపోతాడా లేదా. మనం కూడా అండి దేవుళ్ళకి వచ్చాం కదా, మనం కూడా కొన్ని పరీక్షలను ఎదుర్కొన్నాం. మరి భూమి మీద ఎలాగైతే ఇలాగ జరుగుతుందో అలాగనే మనం విశ్వాస జీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని తట్టుకొని ఉద్యోగం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఒక మనిషి కదా. మనము కూడా నమ్ముకున్న దాన్ని జాగ్రత్తగా చేతపట్టుకొని ఏం చేయాలి? ముందుకు కొనసాగాలి. మధ్యలో తప్పిపోతే, మధ్యలో ఉద్యోగాన్ని మానేస్తే అలాగే కంపెనీలో పేరు ఉంటుందా? చూస్తారండి. మనిషికి ఇరుకు ఇబ్బంది అనేది ఉంటుంది కాబట్టి కంపెనీ కానీ లేకపోతే ఏదైనా కానీ మనం ఉద్యోగం చేసేటువంటి స్థానంలో 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, సంవత్సరం పాటు చూస్తారండి. ఏమైందో ఏంటని. అటు నుంచి ఎటు జవాబు లేకపోయింది అనుకోండి, అప్పుడేం చేస్తారు చెప్పండి? ఇక రాడేమో అని చెప్పి ఈ ప్లేస్ను మరొకరి ద్వారా భర్తీ చేస్తారు కదా. అవసరం కదండి కదా. అలాగనే మనము దేవుల్లో కొనసాగినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నిన్ను తొలగించి ఆ పేరులో ఇంకొకరి పేరుని చేరుతాడు. ఏమండి, ఈ పని నేను చెయ్యను అంటే చేసేవాడు ఎంతమంది ఈరోజు కదా. అంటే మనకు అప్పచెప్పబడినటువంటి పనిని జాగ్రత్తగా కొనసాగిస్తే మన పేరు జీవగ్రంథంలో ఉంటవి. ఇదిగో అదే దానియేలు గారు చెబుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఒక ఆపద కలగబోతుందట. ఆపద కలిగినప్పుడు నీ జనులలో అంటున్నాడు, చూడండి, నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారు. ఇదిగో నీ ప్రాణం వదిలేంత వరకు నీ విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఒకవేళ మధ్యలో కానీ విడిచిపెట్టామనుకోండి, నీ పేరు తుడిపి పెట్టబడుతుంది. ఏమండి, నీ పేరు తుడిపి పెట్టబడుతుంది. నీ స్థానంలో దేవుడు మరొకరిని చేరుస్తాడు. ఏమండి, యోధా ఇస్కరియోతు తెలుసు కదా మీ అందరికీ? ఎవరండి యోధా ఇస్కరియోతు?
యేసుక్రీస్తు వారు తనను అప్పగిస్తాడని తెలుసండి కదా, దొంగని తెలుసు. తన దగ్గరే డబ్బు సంచి ఉంచాడు, ఆ వేయబడినటువంటి కానుకల నుంచి దొంగిలిస్తూ వచ్చాడు. ఆశగా పెరిగింది. చివరికి తాను వెంబడించేటువంటి ప్రభువును ఏం చేశాడు? 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. అమ్మేసి వారికి ఒక గుర్తు చెప్పాడు. ఏమని? నేను ఎవరినైతే ముందు పెట్టుకుంటానో ఆయనే ప్రభు పెట్టుకోండి. ఏమండి? అదే కదా, నేను ఎవరినైతే ముందు పెట్టుకుంటానో ఆయనే ప్రభు, ఆయన పట్టుకోండి మీరు, అదే గుర్తు మీకు ఇక అన్నాడు. వచ్చాడు. యేసు ప్రభువుకు తెలుసు, ఇదంతా తెలుసు, దొంగని తెలుసు కదా. అందుకనే యోధా గురించి యేసుక్రీస్తు వారు బాధపడ్డాడు. ఏమని బాధపడ్డాడు తెలుసా? వీడు కొట్టకుండా నేను, ఎందుకంటే ఇతడు నరకానికి వెళుతున్నాడు కదా అని బాధపడ్డాడు యేసుక్రీస్తు వారు. ఇది కొట్టకుండా నేను, అందుకనే ఓ చెరికాడ నువ్వు నీ పని ఆనందన్నాడు. ఏమండి? ప్రభువుని అప్పగించాడు. అప్పగించిన తరువాత నిజమైనటువంటి దేవుని కుమారుడని, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చినటువంటి ప్రభు అని, దావీదు సింహాసనాన్ని అధిష్ఠించేవాడని తెలుసుకున్న తర్వాత ఏం చేశాడో తెలుసా? ఆ 30 వెండి నాణ్యాలను విసిరేసాడు. విసిరేసి పోయి ఏం చేశాడు? ఊరు పెట్టుకొని చనిపోయాడు. ఏమండి? మొత్తానికి ప్రాణం అయితే 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు కదైనా కదా, 12 మందిలో. ఆ తరువాత తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి శిష్యులు ఏం చేశారు? ప్రభు యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి 40వ రోజున ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఇదిగో ఆ స్థానాన్ని 50వ రోజున మరి రావాలి కదా, పరిశుద్ధాత్ముడు రాబోతున్నాడు మరి అందరి మీదకి. అందుకోసం మరి యోధా పోగొట్టుకున్నటువంటి ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి శిష్యులు ఒక 2 మనుషులను ఏర్పరచుకొని వారిలో ఒక అతన్ని మత్తీయ అనే అతన్ని 12 మందితో సహా లెక్కించారు. ఆలోచించండి, ఎందుకు 11 మందే దేవుని యొక్క సేవను కొనసాగించేవాడు కదా, ఎందుకు అతని స్థానంలో యోధా స్థానాన్ని మరొకరికి ఇచ్చాడు? చెప్పండి. ఏమండి? దేవుడు ఎందుకు మనకు అవకాశం ఇస్తున్నాడు? ఎందుకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు? మనం మారి దేవుళ్ళలో కొనసాగుతామని మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు, అంతేనా? లేదు మనం ఏమైనా గొప్పవారిని దేవుడు అవకాశం ఇస్తున్నాడు? చెప్పండి. యోధా దొంగని తెలిసి నాగాని ఏం చేశాడు? డబ్బు సంచి తన దగ్గరే పెట్టాడు. ఎప్పుడు కూడా రూపాయి కూడా అందులో నుంచి తన పన్ను పెట్టడానికి కూడా యేసుక్రీస్తు వారు అందులో నుంచి రూపాయి కూడా తీయలేదు. అరసెకేలు మరి వసూలు చేసేవాళ్ళు వచ్చారు, పన్ను వసూలు చేసేవాళ్ళు కదా. అయినప్పటికీ పేతురు కోసం, యేసుక్రీస్తు వారి కోసం ఒక గాలం వేసి చేప నోట్లో నుంచి వచ్చినటువంటి సెకేలు ఇద్దరికి కట్టమని పేతురు గారికి చెప్పాడు. చూడండి, ఆలోచించండి. మన పేరు జీవ గ్రంథంలో నుంచి తుడిపి పెట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ఒప్పుకున్న దాన్ని, మనం ఏదైతే విశ్వాసంలో కొనసాగుతున్నామో దానిని మనం కొనసాగించాలి. అలాగ కొనసాగించినప్పుడు మన పేరు ఖచ్చితంగా జీవ గ్రంథంలో నుంచి తుడిపి పెట్టబడుతుంది. ఎవరు కొంతమంది అనుకుంటారు, నేనేం పాపం చేయట్లేదు కదా, నా పేరు ఉంటుంది. లేదు, ఉంటుందా? నువ్వు ఏ నేరం చేయకుండా నువ్వు కంపెనీలో లేదా నువ్వు ఉన్న స్థానంలో నువ్వేం నేరం చేయకుండా బయటకు వచ్చి నువ్వు మానేస్తే నీ పేరు ఉంచుతారు అక్కడ. అంటే నేనేం నేరం చేయకుండా మానుకున్నాను కదా, నా పేరు ఉంటుంది కదా అంటే, ఏమంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఒక చిన్న ఉద్యోగమే నేను తీసేస్తుంటే పరలోకంలో నీకు ఉద్యోగం కాదండి, అది జీవం. దేవుడిచ్చేటువంటి జీవితం అనంతమైనటువంటి జీవితం. ఆ జీవితానికి అంతం లేదు. ఈ జీవితానికి అంతం ఉందండి, ఉందా లేదా? ఈ జీవితానికి అంతం కొద్దివారుగానండి భూమి మీద. చివరిగా చెప్పవచ్చేది ఏంటంటే మనిషి జీవితం ఆవిరి వంటిదని చెప్తున్నారు కదా. మన జీవితం ఏం పాటిదట? ఆవిరి వంటిదండి. ఆవిరి ఎంతసేపు కనబడుతుందో మనకి? అంతలో కనబడి అంతలో
మరి ఆవిరి వంటి జీవితం కోసం కాకుండా ఇదిగో ఆ అనంత లోకములో మన కోసం దేవుడు నిత్య జీవాన్ని ఉంచాడు. ఉంచాలి అంటే మన పేరు జీవ గ్రంథములో ఉండాలి. ఒకవేళ జీవ గ్రంథంలో మన పేర్లు లేకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. అందుకని ఒక మాట చివరిగా మనం ఒక మాటను చూద్దాం ప్రియమైన వాళ్ళరా. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాటను మన కోసం చూస్తున్నాడు. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాటను అక్కడ మన కోసం రాయించాడు దేవుడు. చూద్దాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంట చూచితిని. అప్పుడు గ్రంథములో విప్పబడిన కొద్దివారు గొప్పవారు అనేకులట సింహాసనం ఎదుట నిలబడ్డారంటండి. ఎవరి ఎదుట? మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంట చూచితిని. మృతులైన వారు. మనకు తీర్పు ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఎప్పుడు జరుగుతుంది? మనం మరణించిన తరువాతే మనకు తీర్పు జరుగుతుంది ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు కూడా తీర్పు జరుగుతుంది. ఎలాగో తెలుసా? నమ్మిన వారికి ఏ శిక్ష లేదు, నమ్మని వారికే శిక్ష కదా. అది ఎక్కడ చూస్తాం ఆ తీర్పు అంటే మనము మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో చూస్తాం ఆ మాట. ఏమని? తీర్పు జరుగుతుంది, భూమి మీద మనిషికి కూడా తీర్పు జరుగుతుంది. అది ఏం తీర్పు తెలుసా? నువ్వు నరకానికి పెడతావా లేకపోతే పరలోకానికి మార్గం వేసుకుంటావా అన్న దానిని దేవుడు అక్కడ చూస్తున్నాడు. ఏమని చూడండి ఒకసారి. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందిన వానికి రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. భూమి మీద ఈ శరీరానికి కూడా తీర్పు ఉందండి. ఎలాగా? ఎవరైతే క్రీస్తు యొక్క మాట విని క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ రక్షణ. ఎవరైతే నమ్మకుండా దేవుని విసర్జిస్తారో వారందరికీ ఏమంటున్నాడు? శిక్ష. ఇది తీర్పు అండి. ఇది ఎంతవరకు తీర్పు? కానీ మరలా దేవుడు తన సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు మనందరం మృతులైనప్పుడు ఒక తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు నందు చాలా మంది తన ఎదుట నిలబడ్డారట. ఆ సింహాసనం ఎదుట ఎవరెవరు నిలబడ్డారు? గొప్పవారు. ఎవరట? మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడేటట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిన. ఏమి విప్పబడేట? గ్రంథములు విప్పబడేట. ఏమి గ్రంథములు? ఒకటి జీవ గ్రంథము మరియు ఒకటి జీవ గ్రంథము, వేరొక గ్రంథము విప్పబడినట. ఆ గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఏమండి? మన క్రియలు అండి. నీతిమంతుల పేరు జీవ గ్రంథంలో ఉన్నవి. కొంతమంది చేసినటువంటి క్రియలన్నీ కూడా ఒక గ్రంథంలో రాయబడ్డవి. మనం అనుకుంటాం మనమే లెక్కలు రాసుకొని కూర్చున్నాం అనుకుంటాం, కానీ మన లెక్కలన్నీ ఎవరు రాశారు చెప్పండి కదా. మనం అనుకుంటాం వాళ్ళ లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఏం లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి అనుకుంటాం, కానీ మన లెక్కలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి కదా. మన లెక్కలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడి దగ్గర ఉన్నాయి. రేపు పొద్దున దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు, భూమి మీదకి మధ్యాకాశం మీదకి వచ్చినప్పుడు, చాలా మంది మధ్యాకాశం అంటే ఏమనుకుంటున్నారు? మీరేం చెప్పండి? మధ్యాకాశం అంటే ఏంటి చెప్పండి? మధ్యాకాశం అంటే ఏంటి చెప్పండి? మధ్యాకాశం అంటే ఏంటి? మధ్యాకాశం అంటే ఇదే, ఈ భూమి మధ్యాకాశం. దీనికి పైగా పరలోకం, దీనికి క్రిందిగా ఏముంది? మనం అర్థం చేసుకోవడానికి మధ్యాకాశం అంటే దీని మీదకే రాబోతున్నాడు ప్రభు కదా. ఆ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు దీంట్లో రవ్వంతా కూడా నిలబడదు. అందుకనే అక్కడ తీర్పు ఎవరికి జరుగుతుందంటే ఈ శరీరాలకు తీర్పు జరగట్లా. ఎవరికి తీర్పు జరుగుతుంది? మృతులైన వారికి తీర్పు జరుగుతుంది. ఏమండి? మృతులైన వారికి తీర్పు జరుగుతుంది కనుక ఇదిగో ఈ భూమితో ఇక పని లేదు. ఈ
భూమి అంతమైపోతుంది. ఆలోచించడం ప్రియమైన వారా, బైబిల్ లేఖనాల ప్రకారం ఈ మాటలు ఉన్నవి. ఈ భూమి అంతమైపోతుంది అనటానికి పేతురు గ్రంథంలో మనము, పేతురు రాసిన పత్రికలో మనము చూస్తాం. ప్రియమైన వారా, పేతురు పత్రికలో మనం చూస్తాం. అయితే మనం చూడాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ మనం చూడండి ఒకసారి ఈ 12వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడినట్టు చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథములు విప్పబడెను. ఆ గ్రంథము యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్చుకుంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి. నీ పేరు జీవ గ్రంథంలో ఉందా? ఉంటే మనము ధన్యులమే. ఒకవేళ నీ ఉద్యోగం నీదేదైతే నువ్వు చేపట్టావో నీ ఉద్యోగాన్ని సరిగ్గా నిర్వర్తిస్తున్నావా లేదా? మనం అనుకుంటాం, ఏమనుకుంటాం తెలుసా? ఉద్యోగం అంటే డబ్బులు రావాలి కదా, దేవుని దగ్గరికి వస్తే డబ్బులు వస్తాయా కదా? ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, పని చేస్తే డబ్బులు వస్తాయి, దేవుని దగ్గరికి వస్తే డబ్బులు వస్తాయా? ఏమంటే డబ్బులు సంపాదించాలన్నా ముందు మనం జీవం కలిగి ఉండాలిగా. ఆ జీవాన్ని ఇచ్చింది ఎవరు నీకు? నా తండ్రినా. దేవుడు జీవాన్ని ఇస్తే నీ ఉద్యోగాన్ని చేస్తున్నావు, నీ అధికారాన్ని చేపట్టావు, నువ్వు పరిపాలన కొనసాగిస్తున్నావు. ఆ దేవుడే నీలో ఉన్న జీవాన్ని తీసేసాడు అనుకో, నీ ఉద్యోగం కాదు కదా, నీకు ఈ భూమి మీద నీ పేరే ఉండదు. ఒకరోజు ఏదో పెడతాడు కదా, నేను జ్ఞాపకం చేసుకుంటారు. 9 రోజులకో 15 రోజులకో వ్యవధిని బట్టి నేను మళ్ళా జ్ఞాపకం చేసుకుంటారు. తర్వాత సంవత్సరానికి ఒకమారి జ్ఞాపకం చేసుకుంటారు. ఒక 20 సంవత్సరాల తర్వాత నువ్వు ఎవరో కూడా నీకు ఇక తెలియదు. ఇది మన జీవితం. కానీ ప్రభు గ్రంథములో, జీవ గ్రంథములో, నీతిమంతుల పట్టీలో మన పేరును రాయబడితే ప్రియమైన వారా, ఆ ఉన్నతమైన లోకములో మనందరికీ దేవుడు జీవాన్ని ఇచ్చి అక్కడ ఆకలి దప్పులు చావు కేకలు లేనటువంటి జీవితాన్ని దేవుడు మనకు ఇవ్వాలని, ఇదిగో తన ప్రియ కుమారుని ద్వారా మనందరినీ రక్షించాలని దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలోనే మనందరము మన పేరును జీవగ్రంథంలో రాయించాం. ఇంకా నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందా లేదా? ఒకవేళ ఆలోచించుకున్న పేరు లేదేమో. ఏమంటే ఎవరి పేర్లు రాయబడతాయి జీవగ్రంథంలో చెప్పండి? ఎవరైతే ఉద్యోగానికి వెళతారో అక్కడ రిజిస్టర్లో తన పేరు రాయబడుతుంది. ఉద్యోగానికి వెళ్ళకుండానే అక్కడ రిజిస్టర్లో పేరు రాయబడుతుందా? అలాగనే ఇక్కడ నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకుంటేనే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఒకవేళ అలా తీసుకోకపోతే పేరు రాయబడలేదు కదా. అలాగ రాయబడాలంటే మనము దేవుని విశ్వాసం ఉంచాలని ప్రభు పేట మనం చేస్తూ దేవుడు ఈ మాటలు దీవించినగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల మహాగణుడ ఆశ్చర్యకుడు ఆలోచనకర్త ఉన్నతమైన మాటలు ఉన్నాయని మా కొరకు మీరు స్థిరపరిచారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నాయన. పరిశుద్ధుల మహాగణుడ గొప్ప తండ్రి నాయన, మా పేరునైనా జీవగ్రంథంలో రాయబడాలి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకోవాలి. ఆ తదుపరి ఆ పేరు స్థిరంగా ఉండాలి అంటే నాయన మా విశ్వాస జీవితాన్ని మా గొంతులో ఊపిరినంత వరకు కొనసాగించాలి ప్రభా. అలాగ కొనసాగించినప్పుడు మాత్రమే మా జీవగ్రంథం అంతని మా కొరకు జీవగ్రంథం మీ దగ్గర ఉన్నది కదా, ఆ జీవగ్రంథంలో మా పేర్లు తుడిపి పెట్టకుండా ఉంటాయి ప్రభా. అలాగ నా తండ్రి నాయన మృతులైన తరువాత నా తండ్రి ఆ జీవగ్రంథమును వేరొక గ్రంథమును నాయన ఇదిగో విప్పబడినప్పుడు మా పేరు ఉన్నప్పుడు నాయన మేము నిత్య రాజ్యము పరలోకములో నా తండ్రి శాశ్వత కాలం జీవించడానికి నాయన వీలు కలుగుతుంది. ఇదిగో ఈ మధ్య కాలంలో నా తండ్రి మా విశ్వాస జీవితాన్ని నాయన ఇదిగో నా తండ్రి కొనసాగించేటువంటి కృపను దయచేయండి ప్రభా. ఏమైందిలే మా పేర్లు రాయబడ్డాయి కదా అనుకొని నా తండ్రి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే మా జీవితాలు పాడైపోతాయి తండ్రి. మా పేర్లు నాయన తుడిపిపెట్టబడతాయి నా తండ్రి. ఈ భూమి మీద ఉన్నటువంటి చిన్నపాటి ఉద్యోగంలో సరిగ్గా నిర్వర్తించకపోతేనే అక్కడ యాజమాన్యం తీసివేస్తుంది తండ్రి. అలాగా నా తండ్రి నా తండ్రి నాయన గో ప్రభా జీవ గ్రంథంలో రాయబడినటువంటి పేరులో
మా పేర్లు నా తండ్రి నాయన నిలిచి ఉండాలంటే మా విశ్వాసమును నా తండ్రి మా ప్రాణం ఉన్నంత వరకు నాయన ఇదిగో నా తండ్రి నీవు చెప్పినటువంటి ఏదైతే ఉందో నా తండ్రి కట్టడలో నా తండ్రి నీ చిత్తం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలి ప్రభా. అప్పుడు మాత్రమే నా తండ్రి మా పేర్లు నీ గ్రంథములో నా తండ్రి నీతిమంతుల పట్టీలో నా తండ్రి మా పేర్లు ఉంటాయని నాయన ఈ లేఖనాల ద్వారా కొద్ది మాటలు మేము తెలుసుకున్నాం తండ్రి. ఈ మాటలు నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి మా వినికిడిలో దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే నా తండ్రి మాటలు వింటున్నారు, ఎందరైతే నా తండ్రి నాయన ఇదిగో ప్రభా ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా వారందరికీ నా తండ్రి నాయన ఇదిగో ప్రభా ఇదిగో నా తండ్రి మాటలు నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నాయన వారి జీవితాలు బలపడినట్టు సహాయం చేయండి ప్రభా. వారి ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి మాటలను నా తండ్రి వర్తింపజేయండి ప్రభా నా తండ్రి నాయన. ఇదిగో ఇదిగో నా ప్రభా నా తండ్రి ఈ భూ సంబంధమైనటువంటి విషయాలలో మేము పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ నా తండ్రి నాయన ఇదిగో మీ విశ్వాస సంబంధమైన విషయాలలోనే మేము సరిగ్గా లేవు తండ్రి. అలాగ ఉన్నప్పుడు నా తండ్రి మా పేరును జీవ గ్రంథంలో ఉండవని నాయన మీ లేఖనాలు సెలవిస్తున్నవి తండ్రి. అలాగా కాక నా తండ్రి నిత్యము నిలవాలంటే నీ యందు భయభక్తులు కలిగి నీ చిత్తము ఎరిగి ముందుకు కొనసాగించేటువంటి కృపను దయచేయమని దీవించున్నారు బలపరచుకోండి. ఈ మానవుడు నాయన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి పెట్టుకుంటూ మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.